కదలపో అంటాం. దానికి ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు మన ఎదురుగుండా వచ్చిన చీ కుక్క అంటాం. అలాగే మనిషి కూడా బ్రతుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వీడొక మనిషి అంటాం. చచ్చిపోయిన తర్వాత కూడా వీడొక మనిషి, ఎదవోత్సవం చచ్చాడు, కుక్క సాగు చచ్చాడు అని అంటూ ఉంటాం కదా. అటువంటి జీవితాలుగా మనం ఉన్నప్పుడు మనం తిరిగి పరిమళ వాసనగా మారాలని, మనలోంచి సువాసన రావాలని, మనం మంచిగా మారాలని, మన బ్రతుకులో బాగోవాలని యేసు ప్రభు వారు ఏం చేశారంట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు బలిగాను అర్పణగాను తను అర్పించుకున్నాడు. ఇప్పుడు మనం సువాసన రావాలంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి. కడగబడిన ప్రతి వాడు కూడా పరిమళ వాసనగానే ఉండాలి తప్ప కానీ ఇక ఆ దుర్వాసనలు వచ్చే బిడ్డగా పాపములు చేసి ఆ పాపం మనలో నింపుకుని ఆ పాపముల చేత మనందరము కూడా ఇక చెడిపోయి తిరుగుతుంటే దేవుడు చేస్తున్న బలియాగమునికి ఇక అర్థమేముందండి? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలి? ఇక మనలో పాపము ఉండకూడదటండి. ఒక ఇంట్లో ఒక అతను ఉన్నప్పుడు బయట ఒక వ్యక్తి ఏం చేశాడండి? 10 పాములు పట్టుకొచ్చి ఇంట్లో వదిలాడట. ఏం పాములు? తాసుపాము ఒకటి, మళ్ళీ అలాగే కొండసిలువ ఒకటి, ఇంకా రకరకాల పాములు ఉంటాయి కదా. ఈ పాములన్నీ కూడా కిటికీలోంచి లోన వదిలేడు. ఎన్ని పాములు వదిలేడంటే? 10 పాములు వదిలేడట. ఆడింట్లోకి రాగానే ప్యానుకు చుట్టుకుని ఒకటి ఉంది, లేకపోతే ఆ బల్ల మీద ఒకటి ఉంది, ఆ మంచం మీద 2 ఉన్నాయి, అక్కడ అన్నం తిని ఇక్కడ 2 పడుకుని ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆ ఇంట్లో ఉండగలుగుతాడా 10 పాములతోటి? వెంటనే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడంట, నువ్వు అర్జెంటుగా రావయ్యా, మా ఇంటి అంట పాములని అర్జెంటుగా రావయ్యా అన్నాడట. ఆ పాములన్నింటినీ చూసి ఒక 5 పాములు పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. 5 పాములు దొరికాయి. ఇంకా 5 పాములు ఉంటే ఉన్నాయి లేవయ్యా, నువ్వు అలాగే జీవించు అన్నాడట. నీకు దండంరా బాబు, 5 పాములు కాదు కదా, ఎన్ని పాములు నేను ఉండలేను, మొత్తం తీసి అన్నట. మళ్ళీ వచ్చాడు, అక్కడ పాము, ఇక్కడ పాము, 3 పాములు పట్టుకున్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. ఈ పాములు అన్నీ పట్టుకున్నానయ్యా, ఇంక పాములు లేవు అన్నాడట. లేవు, ఉన్నాయి, పాములు ఉన్నాయి అన్నాడట. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోనకి వెళ్ళినప్పుడు ఇంకొక పాము దొరికిదట. అన్నట, ఉంటే ఒక పాము ఉంటుంది, అలా ఏం చేస్తుంది, అలాగే ఉండు, ఏమవుతుంది అని అంటే అన్నట. పూర్తిగా ఆ పాములన్నీ తీసేస్తేనే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేనయ్యా, ఆ పాములన్నీ తీసేవయ్యా అని బ్రతిమాలితే ఆ పాము తీస్తున్నప్పుడు అతను నిశ్చింతగా చక్కగా అతను ఆ ఇంట్లో ఉండగలిగాడట. దేవునికి స్తోత్రం. అలాగే మనలో 10 పాపములు ఉన్నప్పుడు 9 పాపములు తీసివేసినప్పటికీ ఒక్క పాపం ఉంటే చాలంటే ఇది మనశ్శాంతి లేకుండా చేసేస్తారు. ఆ 10వ పాపం మనం మనసు శాంతి లేకుండా చేసేసి మళ్ళీ ఇంకా పాపం వైపు నడిపిస్తూనే ఉంటుంది. మనలో ఇక పాపములు ఉండకూడదు. ఆ 10 పాపములు మనలో ఉంటే ఏం చేస్తాయి? ఎప్పుడు మనిషిని అల్లరి పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ 9 పాపాలు తీసేసి 10వ పాపం కూడా ఉన్నప్పుడు ఉండమంటే ఆ పాపము చేత ఇంకా చెడిపోతూ ఉంటాం. ఆ పాపం ఉన్నప్పుడు మనశ్శాంతిగా మనం ఉండలేము. కాబట్టి 10వ పాపం కూడా తీసేసి యేసు ప్రభువు ఏమన్నాడు? ఇక పాపములు చెయ్య